ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకొస్తానంటూ లాజిక్కు లేని రీజన్తో అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న మాజీ సీఎం జగన్ అనర్హత వేటు భయంతో సభకు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే రూట్ ఫాలో అవుతున్నారు. మరో 6 నెలలు సభకు హాజరు కాకపోయినా పర్వాలేదనే ధీమాతో ఉన్న జగన్కు సభా నిబంధనలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. జగన్ సభకు వచ్చి సంతకమైతే పెట్టి వెళ్లిపోయారు, కానీ దాన్ని హాజరుగా పరిగణించే అవకాశం లేదని అసెంబ్లీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో జగన్ ఈ సెషన్స్లో మరోసారి సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఆయనతో పాటు మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా షాక్ తప్పేలా లేదు. అంటే ఆ 11 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్ శాసనసభ శాసనమండలిని ఉద్దేశించి మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలు, ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరించారు. మొదటి రోజు శాసనసభ సమావేశాలకు వస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకటించడంతో మొత్తానికి మొండిపట్టు వీడి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షం శాసనసభకు వస్తుందని అంతా భావించారు. కానీ కొద్దిసేపటికే అందరి ఆశలు, అంచనాలను వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నీరుగార్చారు. తన 11 మంది టీంతో సభకు వచ్చిన జగన్ 11 నిమిషాలు కూడా సభలో గడపకుండానే వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. వాస్తవానికి ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ప్రజల నిర్ణయానికి భిన్నంగా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంపై చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే నిర్ణయించుకున్నట్లు ఆయన వైఖరి బట్టి స్పష్టమైంది. సమావేశాలకు హాజరు కాబోమని నేరుగా ప్రకటిస్తే ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఎక్కువ సమయం కావాలని, ప్రతిపక్ష నేత హోదా ఉంటే సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం వస్తుందనే ప్రచారంతో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి శాసనసభలోని మొత్తం సభ్యులలో 10% సీట్లను సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఎన్ని సీట్లు ఉండాలని ప్రత్యేక నిబంధన లేకపోయినప్పటికీ అదొక సంప్రదాయంగా వస్తోంది. ఆ సంప్రదాయం 5 ఏళ్లు సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిసినప్పటికీ తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడానికి ప్రభుత్వమే కారణమనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదనేది సుస్పష్టం. వాస్తవానికి శాసనసభ, శాసన మండలిలో సభ్యుల సంఖ్య ఆధారంగా ఆయా పార్టీలకు మాట్లాడే అవకాశం లభిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో సభ్యులు రిక్వెస్ట్ చేస్తే తగినంత సమయం కేటాయించే విచక్షణ అధికారం స్పీకర్కు ఉంటుంది. ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించేందుకు సభ్యులు ప్రయత్నం చేయవచ్చు. సమస్య తీవ్రత ఆధారంగా స్పీకర్ సభ్యుడికి ఎంత సమయం కేటాయించాలనే నిర్ణయం తీసుకుంటారు. ప్రతిపక్ష నేత హోదా లేనప్పటికీ సభలో మాట్లాడేందుకు తగిన సమయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు సభకు వచ్చి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయకుండానే తమకు హోదా ఇవ్వకపోతే తాము సభకు వెళ్లబోమని జగన్ భీష్మించుకుని కూర్చోవడం అబాసు పాలవుతుంది. శాసనసభ్యుడిగా గత ఏడాది ప్రమాణ స్వీకారం చేశాక రెండోసారి సోమవారం జగన్ అసెంబ్లీకి వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వెంటబెట్టుకుని అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశించారు. పోర్టికో నుంచి ప్రవేశించగానే ఎదురుగా ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టేందుకు ఏర్పాటు చేసిన రిజిస్టర్లో ఆయన సంతకం చేశారు. తర్వాత సభలోకి వెళ్లి కాసేపటికే బాయ్కాట్ చేసి ఇంటికి వెళ్లిపోయారు. 60 రోజుల పాటు వరుసగా సభకు హాజరు కాకపోతే ఆటోమేటిక్గా అనర్హత వేటు పడుతుందని సభాపతి, ఉపసభాపతి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్ హాజరు కోసమే సోమవారం సభకు వచ్చారని అసెంబ్లీ ఆవరణలో విస్తృత చర్చ జరిగింది. జగన్ సభకు వచ్చి సంతకమైతే పెట్టి వెళ్లిపోయారు, కానీ దాన్ని హాజరుగా పరిగణించే అవకాశం లేదని అసెంబ్లీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
సభలో స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాలనే పని దినాలు సిట్టింగ్గా పరిగణిస్తారు. శాసనసభలో సమావేశమైన శాసనసభ శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. వేదికపై శాసన మండలి చైర్మన్, శాసన సభాపతి కూడా ఉన్నారు. సభకు ముగ్గురు అధ్యక్షత వహించే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ ప్రసంగాన్ని సిట్టింగ్ కిందకు తీసుకోరని అంటున్నారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే సభ వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగంపై మంగళవారం ధన్యవాద తీర్మానం చేయాల్సి ఉన్నందున దానికి ముందుగా ఆ ప్రసంగాన్ని శాసనసభ మండలిలో టేబుల్ చేస్తారు. అప్పుడే అది రికార్డుల్లోకి వస్తుంది, అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి సాంకేతికంగా సోమవారం నాటి గవర్నర్ ప్రసంగాన్ని సిట్టింగ్గా పరిగణించరట. ఆ రోజు సభ్యులు సంతకాలు పెట్టినా వాటిని హాజరుగా లెక్కలోకి తీసుకోరని చెబుతున్నారు. ఈ లెక్కను చూస్తే గత ఏడాది జూన్లో ప్రమాణ స్వీకారం చేశాక జూలైలో జరిగిన సమావేశాల్లో కూడా గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే జగన్ సభకు వచ్చి ఇప్పటిలాగే సంతకం పెట్టి వెళ్లిపోయారు. ఆ సంతకం కూడా హాజరుగా పరిగణించే పరిస్థితి ఉండదంటున్నారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్కు ఈ పరిణామం ఊహించని ఝలక్కే. అసెంబ్లీకి రావడానికి ఇష్టపడిన ఆయన తన టీంతో ఈ సెషన్స్లోనే తిరిగి సభకు వచ్చి కూర్చోవాలి. లేకపోతే ఆ 11 వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విచక్షణాధికారం స్పీకర్కు ఉంటుంది. మరి మొండి పట్టుదలకు మారుపేరైన జగన్ మెట్టు దిగి అసెంబ్లీకి వస్తారో లేకపోతే అదే పంతంతో ఉప ఎన్నికలకు సిద్ధమవుతారో చూడాలి.